తెలుగు నీతి కథలు. సో, ఈరోజు స్టోరీ ఏంటంటే అత్యాశ కలిగిన కాకనమాట. సో, ఒక ఊర్లో ఒక అందమైన అడవిలో చిట్టి చిలుక అనే ఒక చిలుక అయితే ఉంటుంది. ఆ చిలుకకి ఒక కాకి కూడా ఉంటుంది. సో, ఆ కాకి పేరు చిచ్చు. చిచ్చుని కలవడానికి చిట్టి అయితే అడవిలో వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చిచ్చు చిట్టి ఇట్లా మాట్లాడుకుంటారు. చిచ్చు, ఏంటి చిట్టి, ఏమైంది, అలా ఉన్నావు అని అడుగుతుంది. అడిగితే అప్పుడు చిట్టి ఏమంటుందంటే, ఏం లేదు చిచ్చు, నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ ఈ అడవిలో మాత్రం ఎలాంటి పండ్లు దొరకట్లేదు అని మాట్లాడుకొని రెండు కలిసి అలా ఎగురుకుంటూ వెళ్తాయి. అలా వెళ్తుంటే బాగా పండ్లు ఉన్న జామ తోట ఒకటి కనిపించిద్ది. అక్కడ దిగి అవి జామ పండ్లు తింటూ ఉంటాయి. అప్పుడు ఒక రైతు వచ్చి ఇలా అంటాడు, ఏం పిల్లలు, తొందరగా తినండి అని అంటారు. సో, అట్లా అనంగాల్నే రెండు ఆనందంగా తినేసి అక్కడి నుండి అయితే ఎగురుకుంటూ పొట్ట నింపుకొని ఇంటికైతే వెళ్ళిపోతాయన్నమాట. రాత్రి అయ్యేసరికి అవైతే ఇంటి దగ్గరికి చేరుకుంటాయి. ఇంటి దగ్గర చేరుకున్న తర్వాత చిట్టి చిలుక ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతుంది. కానీ చిచ్చుకాకి మాత్రం ఇంట్లోనే ఉంటుంది. అది ఇలా అనుకుంటూ ఉండిద్ది, ఆహా, ఇన్ని జామకాయలు ఉన్నాయి, అవి నేనెందుకు వదులుతాను, నాకు ఇవి కావాలి అని చెప్పి మనసులో అనుకొని వెంటనే మళ్ళీ తోట దగ్గరికి బయలుదేరిద్ది. అలా బయలుదేరి ఎగురుకుంటూ తోటలోకి అయితే వెళ్తుంది. వెళ్ళి తోటలో అయితే చూస్తూ ఉండిద్ది. చూస్తూ మనసులో చుట్టూ ఎవరు ఉన్నారో అనుకుంటూ చూసుకుంటూ ఉండిద్ది. తర్వాత సడన్గా ముందుకు అడుగేయంగానే ఒక పెద్ద నెట్ వల అయితే వచ్చి తన మీద పడిద్ది అనమాట. కాకి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో తెల్లారిపోయిద్ది. అటుగా వెళ్తున్న చిట్టి పక్షి చూసి, ఏంటి చిచ్చు, ఏమైంది నీకు, ఎక్కడ పడిపోయావు అని అంటుంది. అప్పుడు చిచ్చుకాకి జరిగింది మొత్తం చెప్తుంది. ఇంతలో ఆ రైతు అక్కడికి వస్తాడు. వచ్చి అడుగుతాడు. చిట్టి చిలుక జరిగిందంతా చెప్తుంది. అప్పుడు రైతు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇంత జరిగిందా అని చెప్పి. చిచ్చుకాకి ఇలా అంటుంది, నన్ను క్షమించండి, నేను ఈసారి తప్పు చేయను అని అంటుందన్నమాట. రైతు క్షమిస్తాడు. ఇంకా అందరూ అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. ఇద్దరూ కూడా ఆ తప్పు చేయకుండా ఈసారి ఆనందంగా ఉంటారు. ఈ కథలో నీతి ఏంటంటే, లోభం నష్టానికి దారితీస్తుంది, మంచి మనసు ఎప్పుడూ గెలుస్తుంది. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.